ఈ లోకంలో చాలామంది విలువైనవి అనుకున్న కొన్ని వస్తువుల గురించి జాగ్రత్త పడుతూ ఉంటాం. బంగారము విలువైనదిగా భావించాం కనుక దాన్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉంటాం. నేను ఎట్టిన బంగారం ఉందా లేదా అని కనిపెడుతూ ఉంటాం. డబ్బుని విలువగా భావిస్తాం కాబట్టి మనము కూడా మనం ఎట్టిన డబ్బు బీరువలో ఉందా లేదా అని దాన్ని కూడా కనిపెడతాం. అంటే మనిషిగా నువ్వు విలువైనది అనుకున్న ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎట్టిన చోట ఉందా లేదా, నేను పెట్టిన బంగారం ఉందా లేదా, నేను పెట్టిన డబ్బు ఉందా లేదని అప్పుడప్పుడు మనం జాగ్రత్తగా వాటిని ఏం చేస్తామంటే కనిపెడుతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. అయితే బైబిల్లో ఉన్న దేవుడు ఏం చెప్పారో చూద్దాం. సామెత్ర గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి ధ్యానం తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. వివేకుల జ్ఞానమునకు లక్షణము. చాలు. దేవుడి స్తోత్రం. అన్నిటికంటే విలువైన వాడివి నీవు కాదా? బంగారము కంటే, డబ్బు కంటే, ఆస్తిపాస్తుల కంటే నీవు చాలా విలువైన వ్యక్తివి. దేవుడు వాక్యం అంటుంది తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకానికి ఏంటంట? జ్ఞానము. దేవుడి స్తోత్రం. మనిషి తనకు విలువైనది అనిపించిన ప్రతి దాన్ని కనిపెట్టుకుంటే వ్యక్తిగా ఉన్నాడు, కానీ తన ప్రవర్తన కనిపెట్టడం మానేస్తున్నారు. నీ ప్రవర్తన బట్టే నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీ ప్రవర్తన బట్టే నీకు దీవెన ఉంటుంది. ఒక మనిషి జీవితాన్ని దేవుడు దీవించాలంటే నీ ప్రవర్తన బట్టే దేవుడు దీవిస్తాడు. ఒక కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే నీ ప్రవర్తన బట్టే దేవుడు దీవిస్తాడు. ప్రవర్తన తేడాగా ఉంటే, ప్రవర్తనలో లోపాలు ఉంటే మనం దేవుడి చేత ఎంత ఆశీర్వాదం కోరుకున్నా ఆ ఆశీర్వాదం మనకు రాదు. ఒక వ్యక్తి దేవుడి చేత దీవించబడాలి అంటే దేవుడు కనిపెట్టే విషయం ప్రవర్తన. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, దేవుడికి అనుగుణం కలిగిన ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, నువ్వు దేవుడి కనిపించే వ్యక్తిగా ఉంటే దేవుడి ఖచ్చితంగా మనుషులు దీవిస్తారు. నేటి దినాల్లో మనుషులు తాము సంపాదించుకున్నవన్నీ కూడా విలువగా భావించరు, కానీ తన జీవితాన్ని మర్చిపోయాడు. బంగారం విలువని గమనించ నీవు దాన్ని కనిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావు. డబ్బులు విలువగా భావించే వ్యక్తిగా ఉన్నావు కనుక దాన్ని పెట్టిన చోట ఉందని కనిపెడుతున్నావు. కానీ మనిషిగా నీ జీవితంలో ఉన్న ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టేవారు చాలా తక్కువ మంది. కానీ దేవుడి వాక్యం అంటుంది నీ ప్రవర్తన కనిపెట్టే వ్యక్తిగా మారితే నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా దేవుడు మారుతున్నాడు. దేవుడు బట్టి మన ప్రవర్తన ఎలా ఉందో గమనించుకోడు. ప్రతి దినం నా చూపు కరెక్ట్గా ఉందా, నా మాట కరెక్ట్గా ఉందా, నా ఆలోచన కరెక్ట్గా ఉందా, నా నడక కరెక్ట్గా ఉందా, నా మాట ఎలా ఉంది, నేను దేవుల్లో ఉన్న వ్యక్తిగా ఉన్న నేను నా ప్రవర్తన ఎలా ఉంది అనేది ప్రతి దినము కూడా మళ్ళా మనం చూసుకోవాలి. వాక్యం అనే అర్థం తప్పగొట్టండి. ప్రతిరోజు కూడా మన ఒంటి మీద ఉన్న మురికి సబ్బుతో నీళ్ళతో మనం శుభ్రపరచుకుంటూ ఉంటాం. ప్రతిరోజు అద్దాల ముందుకెళ్ళిన మనము మన ముఖం మీద మచ్చలు ఉన్నాయో ఏమైనా కనిపెడుతూ ఉంటాం. ప్రతి దినము కూడా వాక్యమైన అర్థంలో నేను ఎలా ఉన్నాను అని కనిపెట్టే వ్యక్తి లేకపోతే నీకు తెలియకుండానే దేవుడికి విరోధమైన పనుల్లోకి వెళ్ళిపోతావు. దేవుడి స్థితిలో జారిపోయే వ్యక్తిగా ఉంటావు. అందుకే ప్రతి మనిషి కూడా తన ప్రవర్తన ప్రతి దినము కనిపెట్టుకోవాలా. నేను ఎలా ఉన్నాను అని నీకు అర్థం కాకపోతే, కనిపెట్టే వ్యక్తిగా మారకపోతే, ప్రతి దినము వాక్యముతో నీ జీవితాన్ని పోల్చుకునే వ్యక్తిగా నువ్వు మారకపోతే నీకు తెలియకుండానే నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నీకు తెలియకుండా నీ మాటలో మార్పు వస్తుంది, నీకు తెలియకుండా నీ గుణంలో మార్పు వస్తుంది, నీకు తెలియకుండానే దేవుడి స్థితిలో జారిపోయే వ్యక్తిగా మారిపోతావు. అందుకే దేవుడి వాక్యం అంటుంది ప్రతి మనిషి ఏం చేయాలంట? తన ప్రవర్తన కనిపెట్ట. తప్పలు కొట్టండి. హల్లెలూయా. 1వ రోజుల గ్రంథం 8వ అధ్యాయము 39వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి.
ప్రతి మనిషి యొక్క హృదయము ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదవు కనుక నీకు తెలిసి ఉన్నది కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి చాలు. దేవుడి స్తోత్రం. లోకంలో ఉన్న మనుషుల్ని గౌరవించాలంటే నువ్వు వేసుకున్న ఇస్త్రీ చొక్కా బట్టి, నువ్వు నడుపుతున్న కారును బట్టి, నీకున్న బిల్డింగ్ బట్టి, పై కనిపించే ప్రతి దాన్ని బట్టి కూడా నీకు విలువిస్తా, నీకు గౌరవాన్ని కలగజేస్తా. కానీ దేవుడు నేను ఇచ్చి చూసిన తెలుసా, నీ ప్రవర్తన తగ్గ ఫలితం దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో మనుషుని గౌరవించాలంటే, విలువిచ్చే వ్యక్తిగా మారాలంటే, నీ పైన కలిగే ప్రాపర్టీని చూసి, నువ్వు వేసుకున్న వస్త్రాలను చూసి, నీకు తగ్గ ప్రతిఫలాన్ని అప్పచెప్పేవారిగా మనుషులు మారితే, బైబిల్లో ఉన్న దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషి ప్రవర్తన బట్టి ఏం చేస్తానో ప్రతిఫలాన్ని ఇస్తాను. దేవుడి స్తోత్రం. దేవుడి చేత మంచి ఫలాలు పొందుకునే వ్యక్తిగా నువ్వు మారాలంటే దేవుడికి తగ్గ ప్రవర్తన కలిగి ఉండాలి. నీ కుటుంబం దేవుడి చేత మేలు చూడాలంటే, నీ బతుకు దేవుడి చేత మేలు చూడాలంటే, అనుకున్న కార్యాల్లో దేవుడి ద్వారా జయించే వ్యక్తిగా మారాలంటే, నిండు నూరేళ్ళు దేవునికి తోడుకున్న వ్యక్తిగా మారాలంటే, నీ ఆస్తిని బట్టి ధనాన్ని బట్టి దేవుడు మనస్సు మారదు. కానీ దేవుడికి తగ్గ ప్రవర్తన కలిగి నువ్వు దేవుడికి కనిపిస్తే దేవునికి తోడుగా వస్తా. ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటావో దానికి తగ్గట్టుగా దేవుడు ఫలాన్ని ఇస్తాడు. ప్రతి మనిషి తనకున్న ప్రవర్తన బట్టే దేవుడు ఇస్తున్న వాగ్దానం అంటున్నాడు, ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ రోజు నువ్వు దేవుడి చేత మంచి కోరుతున్నావా? దేవుడి చేత ఆశీర్వాదం కోరుతున్నావా? దేవుడి చేత దీవులు కోరుతున్నావా? దేవుడి చేత సుఖశాంతులు కోరుతున్నావా? దేవుడి చేత ఆరోగ్యం కోరుతున్నావా? అయితే నీ ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టావా? ప్రవర్తన ఎలా ఉన్నావో ఆలోచిస్తున్నావా? ప్రతి దినం కూడా దేవుడి వాక్యానికి ముందొచ్చి నేను ఎలా ఉన్నానో వాక్యంతో పోల్చుకుంటే తప్ప నీ ప్రవర్తన గుర్తించదు. ప్రతి మనిషి కూడా తన ప్రవర్తన కనిపెట్టాలి. కనిపెట్టే వ్యక్తిగా లేకపోతే దేవుడి చేత మేలు పొందే ప్రవర్తన నీకు ఉండదు. కనుక దేవుడి వాక్యం అంటుంది, నీ ప్రవర్తన తగ్గట్టుగానే దేవునికి మేలు చేస్తాడు. దేవుడి స్తోత్రం. నీ మనస్సు పవిత్రంగా ఉండాలి, హృదయం పవిత్రంగా ఉండాలి, ఆలోచన పవిత్రంగా ఉండాలి, చూపు పవిత్రంగా ఉండాలి, మాట పవిత్రంగా ఉండాలి, నడక పవిత్రంగా ఉండాలి. అంటే ఒక మనిషి దేవుడి చేత ఆస్వాదించబడాలంటే ఇవన్నీ పవిత్రంగా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాపాడుకోవాలి. మంచి ప్రవర్తన దేవుడు కనబడకపోతే ఎంతకాలం దేవుడి ముందుకి తలబాదుకుని ఏడ్చినా జీవితంలో ఆస్వాదించబడలేం. ఎంతకాలం దేవుడి సన్నిధిలో తప్పట్లు కొట్టినా ఒక మేలు చూడలేవు. ఎంతకాలం దేవుడి సన్నిధిలో ఉండి నువ్వు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నా దేవుడి చేత నువ్వు ఆశించిన మేలు జరగదు. ఒక మనిషి దేవుడి చేత అనుకున్న స్థాయిలో సాధించాలంటే, ఒక కుటుంబం దేవుడి చేత గొప్పగా దీవించబడాలంటే మన నుంచి దేవుడు చూస్తుంది. నీ మేడల దేవుడు చూడడం, నీ ఉద్యోగుల దేవుడు చూడడం, నువ్వు పొట్టిగా ఉన్నవా పొడుగ్గా ఉన్న దేవుడు చూడగానే నీ వైపు దేవుడు చూసే సమయానికి ఆయనకి నచ్చిన మంచి ప్రవర్తన దేవుడు. దేవుడి స్తోత్రం. మనుషులులాగా పై చూసి ఆ దేవుడు మనుషులలాగా పై చూసి పురుషుడమ్మా కలిగి ఉన్నా ఆస్తిని చూడరు, కలిగి ఉన్నా ధనమును చూడరు, కలిగి ఉన్నా ఆస్తిని చూడరు, కలిగి ఉన్నా ధనమును చూడరు. నీకిచ్చిన ఉదయమునే దేవుడు నీ వైపు చూస్తాడు. నీకిచ్చిన హృదయమే దేవుడు నీ వైపు చూస్తాడు. ప్రవర్తన కలిగి దేవుడు నచ్చేలాగా, మంచి ప్రవర్తన కలిగి దేవుడు నచ్చేలాగా
దైవ దీవెనలేరుతో ఇస్తాడుగా. కనబడిన వేళలో దైవ దీవెనలేరు ఇస్తాడుగా. మనుషులారా పై దేవుడు హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు పైన ఉన్న నీ గుడ్డను బట్టి బట్టను బట్టి పౌడర్ పట్టు చూడడురా. ఏం చూస్తా? నీ హృదయాన్ని దేవుడు చూస్తా. ఎంత మంచి వస్త్రం వేసుకున్నా, ఎంత ఇస్త్రీ చొక్క వేసుకున్నా, ఎన్ని రకాలుగా నువ్వు తయారైనా దేవుని పై రూపాన్ని లెక్కలో తీసుకోడు. కానీ నీ అంతరాత్మ వైపు దేవుడు చూస్తున్నప్పుడు మంచి ప్రవర్తన దేవుడికి కనిపించాలి. ఒక పరిశుద్ధమైన దేవుడి చేత ఒక ఆశీర్వాదం కోరుకునే వ్యక్తి అయితే దేవుడికి తగ్గట్టుగా ప్రవర్తన మనిషి నేర్చుకునేవాడిగా మారాలి. నేటి దినాల్లో ప్రతి మనిషి నా బంగారం ఉందా అని ప్రతిరోజు చూసుకుంటారు, నా డబ్బు ఉందా ప్రతిరోజు చూస్తారు, మిద్ది మీద పెట్టిన సామాన్లు బాగున్నాయా ప్రతిరోజు చూస్తారు. కానీ ఏ దేవుడి చేత మనిషి దీవించబడాలో, ఏ దేవుని బట్టి మనిషి గొప్పవాడిగా మార్చబడాలో, మనిషి ప్రవర్తన ఎలా ఉంటే దేవుడు దీవిస్తారో అటువంటి ప్రవర్తన గురించి పట్టించుకునే మనుషులుగా లేక నచ్చిన ఆలోచన నడుచుకుంటూ తోచిన కార్యక్రమాలు పరిగెడుతూ మంచి ప్రవర్తన ఉండవలసిన మనుషులు వారికి తెలియకుండానే ప్రవర్తన తప్పిపోతున్నారు. అందుకే వారి జీవితాలు ఎంతకాలం దేవుడి మందిరికి వచ్చినా వారి ఆశీర్వాదం చూడలేకపోతున్నారు. ఎంతకాలం దేవుడి ముందు ఏడ్చినా వారి దేవుడి చేత మేలుచో ఎడుతూ ఉన్నదని కారణం నీ ప్రవర్తన కరెక్ట్గా లేకుండా దేవుడి చేత ఏం చూడమంటే ఒక్క మేలు చూడలేము. దేవుడి స్తోత్రం. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతోను అనుసరించి నడుచుకునే ఎడల సింహాసనం మీద ఒకడు మానడని నన్ను గూర్చి చాలు. దేవుడి స్తోత్రం. దావీదుతో దేవుడు పలుకుతున్న మాట, నీకున్న మంచి ప్రవర్తన బట్టి నీ జీవితాన్ని మార్చి నేను ఆస్వాదించావు. నువ్వు కలిగిన కుటుంబంలో ఒక్కడినే మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు, నాకు నచ్చిన ప్రవర్తన కలిగి ఉన్నావు కనుక నేను నీ వైపు చూసినప్పుడు నీ ప్రవర్తన మంచిగా కనిపించదు కనుక ఎక్కడో గొర్రెలు కాసుకొని నీ జీవితాన్ని నేను కోరుకొని నీ ప్రవర్తన బట్టి నీ గుణగణాలు బట్టి గొర్రెలు కాసుకొని నిన్ను రాజుగా మార్చాడు దావీదు. దేవుడి స్తోత్రం. నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నీలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ రాజ వంశంలో ఒక్కొక్కరిని రాజుగా నిలిపేవాడిగా నేను ఉంటాను అని దేవుడు దావీదుతో మా దేవుడి స్తోత్రం. అంటే దావీదు జీవితంలో దేవుడు ఏం చూస్తాడు? కండబలం చూస్తాడా? చదువు సంఖ్యలు చూస్తాడా? హైట్ చూస్తాడా? దేని బట్టి దావీదు జీవితం దేవుడు ఆస్వాదించాడు. దావీదు బలం కలిగిన వాడు కాదే, కండ కలిగిన వాడు కాదే, ఆస్తి కలిగిన వాడు కాదే, ఆ ఊర్లో 10 మంది మెచ్చుకున్న స్థాయిలో గౌరవం కలిగిన వాడు కాదే. అయితే దేవుడు ఎందుకు దావీదు జీవితాన్ని ఆస్వాదించాడు? ఏమి చూసి దావీదు జీవితంతో ఉన్న స్థానంలో పెట్టాడు? దేవుడు వాక్యాన్ని గమనిస్తే దావీదు జీవితంలో దేవుడు మంచి ప్రవర్తన చూసి. దేవుడి స్తోత్రం. దావీదుకున్న మంచి ప్రవర్తనే దీవెనకరమైన మార్గంలో దావీదుని ఉంచింది. దావీదుకున్న మంచి గుణమే ఉన్నతమైన రాజుగా మార్చింది. అంటే మనుషుల జీవితాల్లో దేవుడు చూసేది వారు కలిగి ఉన్న ఆస్తులు దేవుడు చూడటం, వారి అందచందాలు దేవుడు చూడటం, వారి లోకంలో కలిగి ఉన్న జాబులు దేవుడు చూడటం, ఈ లోకంలో కలిగి ఉన్న పొలములు దేవుడు చూడటం. ఒక మనిషిని దేవుడు దీవించాలనుకుంటే వాడి పిడికిడి గుండెలు దేవుడు చూసేది వాడి మంచి ప్రవర్తన కాదా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దావీదు ఎంత గొప్పవాడిగా మార్చబడ్డానికి, ఎంత ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డానికి, ఒక రాజుగా మార్చబడ్డానికి, ఉన్నతమైన స్థానంలో ఒక సామాన్య వ్యక్తి మార్చబడ్డానికి
దావీదు జీవితంలో దేవుడు చూసింది అతని హైట్ చూడలేదు, అతనికి చదువు ఉందా లేదో చూడలేదు, అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదో చూడలేదు, వాడి వల్ల ఉపయోగం చూడలేదు. కానీ దావీదు వైపు దేవుడు చూడగానే దావీదు గుండెల్లో మంచి ప్రవర్తన దేవుడు కనిపించింది. ఆ మంచి ప్రవర్తనే దావీదు జీవితాన్ని దేవుడు మార్పు కారణమని, ఆ మంచి ప్రవర్తనే ఆస్తి కలిగిన వాడిగా దేవుడు మార్చాడు. ఆ మంచి ప్రవర్తనే పిలిస్తే పలికెట్లుగా ఒక అధికారిగా దేవుడు మార్చాడు. ఆ మంచి ప్రవర్తన అంటున్నాడు. ఏ రీతిగా నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండి నన్ను అనుసరించే వ్యక్తిగా ఉన్నావో నీ ప్రవర్తన బట్టి రాజుగా నేను మార్చాను. నీ కడుపును పుట్టిన బిడ్డలకు కూడా నీలాగా మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ వంశం అంతా కూడా రాజులుగానే ఉంచుతాను. దావీదు దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దేవసనమా, నీ ప్రవర్తనలో ఉన్న ఒకసారి దేవుడు వాక్యం అర్థం చూసుకో. నీ ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే నువ్వు ఆశించిన మీరు దేవుడు ఎప్పుడు చూడలేవు. నీ గుణం కరెక్ట్గా లేకపోతే ఎన్నాళ్ళు దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నా నువ్వు మేలు. ఎందుకంటే మనుషుల్లాగా దేవుడు నీ పై పట్టబట్టి, నీకున్న వస్త్రాలను బట్టి, నీకున్న చదువును బట్టి దీవించడరా, నీకున్న ప్రవర్తన బట్టి దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషి కూడా తాను సంపాదించుకున్న వస్తువులు విలువని గమనిస్తే వాటిని కనిపెట్టే మనసు ఉంది. కానీ నీ దేవుళ్ళు కలగబడి ఉన్న నా గుణం ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు దేవుల్లో ఉన్న నా మనస్సు ఇప్పుడు ఎలా ఉందా? ఒకప్పుడు బలమైన ప్రార్థనా పర్వాలుగా ఉండే నా ప్రార్థనా జీవితం ఈ రోజు ఎలా ఉంది? ఒకప్పుడు విశ్వాసంతో పరిగెత్తే నేను ఈ రోజు ఎలా ఉన్నాను? ఒకప్పుడు దేవుణ్ణి సిలువలో జ్ఞాపకం చేసుకొని గంటల గంటలు ప్రార్థించిన అనుభూతి ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు దేవుడి కోసం నా కుప్పలు నింపే మనసు ఈ రోజు ఎలా ఉంది అని ఒక్కసారి నీ ప్రవర్తన వాక్యంలో కాటలు వేసుకుంటే ఎంతో మంది దేవుడి స్తోత్రం. ఒకప్పుడు గంటల గంటలు ప్రార్థించే అనుభూతి ఈ రోజు మీకు ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు దేవుడి విశ్వాసములో బలవంతులుగా ఉండే మీ వివేకము జ్ఞానము ఈ రోజు ఎలా ఉందో గమనించు. ఒకప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని కన్నీరు కచ్చే ఆత్మీయ అనుభూతి ఇప్పుడు ఎలా ఉందో గమనించుకో. ఒకప్పుడు నీకు ఉన్న ప్రవర్తన దేవుడు ఈరోజు ఉందా? ఒకప్పుడు నీ ప్రార్థన జీవితం ఇప్పుడు దేవుల్లో ఉందా? ఒకప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసంతో సాధించే అనుభూతి ఈ రోజు నీకు ఉందా? ఒకప్పుడు దేవుడి కార్యాలంటే పరిగెత్తే మనసు ఈ రోజు నీకు ఉందా? ఒకప్పుడు దేవుడు ఏదో చెయ్యాలి అనుకున్న ఆలోచన ఈ రోజు ఉందా అనుకుంటే ఒక్కసారి వాక్యంతో పోల్చుకొని వెళ్ళమన్నావు. ఆ రోజు ఉన్న నీకు మనస్సు, ఆ రోజు ఉండే అనుభూతి, ఆ రోజు ఉండే ప్రార్థన జీవితం, అటువంటి ప్రవర్తన కాలం గడిచకూడదు, రోజులు గడిచకూడదు. నువ్వు గమనించుకోకపోతే గంట చేసే ప్రతి రోజు పావు గంటలకు వెళ్ళిపోయి ఉంటావు. ఒకప్పుడు దేవుడి పట్ల బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తివి ఈ రోజు ఏమవుతుందని అనుకుంటున్నావు. ఒకప్పుడు దేవుడి కోసం తలుచుకొని పరితపించే మనసు ఈ రోజు ఏదో ఆదివారం మందిరికి పోతావు తప్ప మిగతా క్షణమంతా కూడా రకరకాల ఆలోచనలు. దేవుడి స్తోత్రం. అందుకేనండి మన జీవితాలు దేవుడి చేత గొప్పవారిగా మార్చబడలేకపోతున్నాం. దావీదు గొప్పవారిగా మారడానికి ఏంటి కారణం గమనిస్తే దేవుడు అంటున్నాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు. నీ ప్రవర్తన బట్టి నేను ఆస్వాదించిన దావీదు, నీ కొడుకులు నీ కూతురు కూడా నీలాంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు వాగ్దానం చెప్తున్నాడు, నీ కొడుకులు రాజులుగా ఉంటారు, గొప్పవారిగా చేస్తారు. దేవుడి స్తోత్రం. సర్వాధికారి దేవుడి చేత ఒక మేలు చూడాలని కోరుకునే వ్యక్తి అయితే నీ నుంచి దేవుడు చూసేది ఒక మంచి ప్రవర్తన. ఏ తల్లిదండ్రులైన దైవచనమా బిడ్డల నుంచి చూడగలిగింది మంచి ప్రవర్తన కాదా? చెడుపోయిన ప్రవర్తన తల్లిదండ్రులు కోరుకుంటారా? తాగుతున్న ప్రవర్తన బిడ్డలు చదువుకుంటారా? ఏ తల్లిదండ్రులైన దైవచనమా మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఉన్నప్పుడు సంతోషపడుతూ ఉంటారు. 10 మందితో మాట్లాడుతూ ఉంటారు, నా కొడుకు బంగారం అండి, నా కూతురు బంగారం అండి, ఎంత బుద్ధిమంతురాలు, నా మాట అంటే వేదం అనుకొని అది సంతోషపడతారు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ద్వారా ఆశీర్వాదం కోరుకుంటున్నావు కానీ నీ ప్రవర్తన ఎలా ఉందో చూడ ఒకసారి. నా ద్వారా నువ్వు మేలు కోరుతున్నావు, సహాయం కోరే ఆశిస్తున్నావు,
నా ద్వారా స్వస్థత కోరుకుంటున్నావు, నా ద్వారా ఆశీర్వాదం కోరుకుంటున్నావు, నీ దీవెత్తగా తండ్రిగా నీకున్నాను. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ బుద్ధి ఎలా ఉంది? నీ గుణం ఎలా ఉంది? నాకు నచ్చిన ప్రవర్తన ఉందో లేదో కనిపెట్టుకో. జాగ్రత్త పడుతున్నావా? నాకు నచ్చిన ప్రవర్తనలాగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుడికి నచ్చినట్లయినా ప్రవర్తన ఉంటే ప్రభు ఆత్మ చెప్తున్నాను, ఏ ఒక్కడు పేదరికలు ఉండడో అందరూ గొప్ప కార్యాలు చూస్తారు. అడగానే కానీ కార్యాలు జరిగిపోతూ ఉంటాయి, మేలు జరిగిపోతూ ఉంటాయి, అద్భుతం జరిగిపోతూ ఉంటాయి. అన్ని విషయాల దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం ధ్యానం చేసుకుందాం. నేను వారి ప్రవర్తన చూసి తిని చూస్తే నేను వారిని స్వస్థపరుస్తాను. నేను చూడడమే కాదు, వారి వద్దకు వచ్చి వారి చేయి నడిపిస్తాను. కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళు, రోగాలతో ఉన్న వారిని ఓదార్చేవాడిగా మారిపోతాను. చాలు. దేవుడు స్తోత్రం. దేవుడు ఏం చూసాడు? నేను చూసి తిని. ఏం చూశాడు? ఈ లోకంలో మనుషులు ఒక మనిషి వైపు చూస్తే వాడు కారు మీద వచ్చాడా, బైక్ మీద వచ్చాడా, కొత్త బట్టలు వేసుకున్నాడా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఈ వెతుకుతారు. దేవుడు స్తోత్రం. కానీ దేవుడు వాక్యం అంటుంది, నేను వారి ప్రవర్తన చూసి తినే. కొడతపట్లో హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు మనుషు దేవుడు ఎదిగేది ఎంత ఆస్తి కలిగి ఉన్నాడు, ఎంత డబ్బు కలిగి ఉన్నాడు, ఏ పదవిని కలిగి ఉన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉన్నాడా, వాడు పొట్టువాడిగా ఉన్నాడా, పొడుగువాడిగా ఉన్నాడా, వాడు తెల్లగా ఉన్నాడా, వాడు నల్లగా ఉన్నాడా, వాడు ఎంత సంపద చోట పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను వారి హృదయాల వైపు చూడించట వారి ప్రవర్తన చూసి తిని. కొట్ట. దేవుడి స్తోత్రం. దేవుడు వారి ప్రవర్తన వైపు చూడగానే ప్రభు సంతోషించాడు. ప్రవర్తన చూస్తే అనుకుంటున్నాడు, వీడిని బాగు చేయాలా. మంచి ప్రవర్తన కలిగిన వాడు దేవుడి కనిపించగానే దేవుడు అనుకుంటున్నాడు, వారి జీవితాన్ని స్వస్థపరచాలి. ఎంతో మంది బాధలతో, కష్టాలతో, కన్నీళ్ళతో ఉన్నారు. మంచి ప్రవర్తన జనులని ఆస్వాదించాలి, వారు ఓదార్చాలని చెప్పి దేవుడు వారి చెయ్యి పట్టుకొని వారికి దగ్గరగా మారి వారిని బాగు చేసి వారిని స్వస్థపరిచి వారిని ఆస్వాదించి ఉన్నతమైన స్థానములో ఆనాడు చదువులను దేవుడు ఆస్వాదించాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీకు కూడా దేవుడు తోడు రావాలంటే బ్యాడ్ ప్రవర్తన కలిగి ఉంటే ఎప్పటికీ దేవుడు రాడు. గమనించండి. నీ ఇంటిలో మురుకుంటే ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటావు? ఏ ఆడదైనా ప్రతిరోజు ఇల్లు ఏం చేస్తుందమ్మా? తుడుతుంది. తుడిచిన ఆడదే చెత్తగా పగడుతుంది, మూల దాచుకుంటుందా? ప్రతిరోజు కూడా ఒక ఆడదే తన ఇల్లు శుభ్రపరుచుకుంటుంది. ప్రతి మనిషి ప్రతిరోజు కూడా ఒళ్ళు శుభ్రపరుచుకుంటారు. ప్రతి మనిషి దేవుడు నమ్ముకున్నవాడు తన ప్రవర్తన కాపాడుకోవాలి. ఈ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి. ఒక మనిషి దేవుడి చేత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే దేవుడు మన నుంచి చూసేది మనుషుల్లాగా పైరూపం కాదు, కానీ నీ అంతరపు వైపు దేవుడు చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన కరెక్ట్ గా ఉంటే వారి జీవితాల ప్రభు వాగ్దానం చేస్తున్నారు, వారిని ఆదరిస్తాను, వారికి తోడుగా ఉంటాను, వారిని స్వస్థపరుస్తాను, వారి చెయ్యి పట్టుకుంటాను. ఏ కష్టాలు వారి జీవితంలో ఉన్నాయో, ఏ బాధలు వారి జీవితంలో ఉన్నాయో, ఏ కన్నీరు వారి జీవితంలో ఉందో, ఏ నిందలు వారి జీవితంలో ఉన్నాయో, ఏ అవమానం వారి జీవితంలో ఉన్నాయో దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా దీవెనకరంగా మార్చేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, తన ప్రవర్తన కనిపెట్టే వారిని జ్ఞానవంతుడిగా దేవుడు పలుకుతాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన ఎలా ఉందో కనిపెడుతున్నావా? దాచుకున్న డబ్బులు చూసుకుంటున్నావు, పెట్టుకున్న బంగారం చూసుకుంటున్నావు, దాచుకున్న పట్ల చూసుకున్నావు, కానీ నేను ఎలా దేవుల్లో ఉన్నాను అని ఆలోచించాను. నేను ఎలా దేవుడు నడుస్తున్నాను అని ఆలోచిస్తావు. నా మాట దేవుళ్ళు ఎలా ఉంది ఆలోచిస్తావా? చాలా మంది జీవితం గమనిస్తూ ఉంటే మందిరంలో ఒక ప్రవర్తన కలిగి ఉంటారు, ఇంటికి వెళ్ళాక ఒక ప్రవర్తన కలిగి ఉంటారు,
స్నేహితుల దగ్గర ఒక ప్రవర్తన కలిగి ఉంటారు. ఊరు వెళ్తే ఊరు దగ్గర ఒక ప్రవర్తన, స్థలం మారితే క్యారెక్టర్ మారిపోతుంది, ప్రాంతం మారితే ప్రవర్తన మారిపోతుంది. అటువంటి వారు ప్రవర్తించే జీవితాలు దేవుని కలిగి ఉంటాయనుకుంటున్నారా? మందిరములో దేవుడు వాక్యాన్ని బట్టి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావో నీ ఇంటిలో అదే గుణం కలిగి ఉండాలి, స్నేహితులు అదే గుణం కలిగి ఉండాలి. ఏ ఊరిలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రారంభంలో మందిరంలో ఎటువంటి మాట తీరు నీకుందో, ఎటువంటి చూపు నీకుందో, ఎటువంటి వినికిడి నీకుందో, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావో, నువ్వు పొలంలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు పురుగురులో ఉన్నా, నీ ఇంటికాడ ఉన్నా, స్నేహితులతో కూర్చున్నా, అదే ప్రవర్తనతో నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా మారాలి. దేవుడు స్తోత్రం. అటువంటి వారి జీవితాలు దేవుడు ద్వారా మేలు చూస్తాయి. కానీ మీరు గమనిస్తూ ఉంటే మందిరంలో ప్రవర్తన కరెక్ట్ గా ఉంటది, ఇంటికి వెళ్ళి మారిపోతారండి. పొలంలో అంటే పొలంలో దేవుడు ఉండా, ఇంటికాడ దేవుడు చోట, పొరుగురు వెళ్తే దేవుడు చోట, స్నేహితుల వద్ద కూర్చుంటే దేవుడు చోట, ఎక్కడ ఉన్నా చూడగలిగిన వాడే దేవుడు అంటారు. దేవుడి స్తోత్రం. ఆయన ప్రవర్తన కనిపెట్టేవాడిగా ఉన్నాడు కనుక మందిరంలో ఉన్న ప్రవర్తన నీ ఇంటిలో గాని, నీ పొలంలో గాని, చుట్టాల వద్ద గాని, బంధువుల వద్ద గాని, స్నేహితుల వద్ద గాని, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా అదే మంచి ప్రవర్తనతో ఉంటే మంచి కార్యములు దేవుడు చేస్తారు. దైవ ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. దేవుడు కృపచేత తన కుటుంబాలు నింపబడతాయి. వారు ఎక్కడికి వెళ్ళినా వర్తిల్ల వారిగా మారిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు సహాయం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సర్వాధికార దేవుడు వారితో ఉంటారు. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా గుణము మారకూడదు. క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఎక్కడికి వెళ్ళినా నీ మనసు మారకూడదు. క్రైస్తవుడా, 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 దేవుడు సన్నిధిలో దేవుడు లాగా బయట స్థలములలో బయట వారులాగా దేవుడు సన్నిధిలో దేవుడు లాగా బయట వాళ్ళ దగ్గర బయట వారిగా రెండు అంచుల మధ్యములో ఉండగా దేవుడు ఇచ్చిన మనసుతో నిలవాలిరా. రెండు అంచుల మధ్యము ఉండగా దేవుడు ఇచ్చిన మనసులా ఉండాలిరా. అప్పుడే అప్పుడే దేవుడు దీవెన చూస్తాడు. అప్పుడే అప్పుడే దేవుడు దీవెన చూస్తాడు. పరిశుద్ధ దేవుడు తోడుగా వస్తాడు. పరమాత్మ దేవుడు తోడుగా వస్తాడు. అడిగినవన్నీ ఇచ్చేవాడిగా, అడిగినవన్నీ ఇచ్చేవాడిగా, పిలిచిన వెంటనే పలికే దేవుడుగా, పిలిచిన వెంటనే పలికే దేవుడుగా. ప్రతి మనిషి గుండెలో తీసిపోతాడు, ప్రతి మనిషి గుండెలో చట ప్రవర్తన కలిగి ఉండి దేవుడు ఆయన పిలిస్తే నీ ప్రార్థన ఈ రేక్కోటకి కాదు. దేవుడి స్తోత్రం. మంచి మనసుతో, మంచి హృదయంతో, మంచి ప్రవర్తనతో దేవుని మనం పిలుస్తూ ఉన్నప్పుడు దైవ కార్యాలు చూస్తాం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎక్కడ ఉన్నా నీ ప్రవర్తన కనిపెట్టుకునే వ్యక్తిగా బ్రతికితే నీ ప్రవర్తనలో తేడా రాదు, గుణములో తేడా రాదు. నువ్వెక్కడ ఉన్నా దేవుడు మహిపరిచే స్థానంలో ఉంటా కనుక నీతో దేవుడు ఉంటాడు, నీతో దేవుడు వస్తాడు. అన్ని విషయాల్లో మీరు అందరూ కూడా మేలు చూస్తారు. దేవుడు స్తోత్రం. శివుడు మచ్చట ముగిచేస్తానండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం.
చదువు. రూతు గ్రంథం 3:10. అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవించబడిన దానివి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడించక ఉండుట వలన మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకము, నేను చెప్పినదంతయు చాలు. దేవుడి స్తోత్రం. రూతు జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ఎక్కడ కూడా ఆమె జీవితంలో ఆశీర్వాదాలే బతుకలు ప్రారంభదినాలు. భర్తలు కోల్పోయింది, ఎండిపోయిన జీవితం కలిగి ఉంది. సుఖము లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు. అటువంటి వ్యక్తి జీవితంతో బోయాజ పలుకుతున్న నా కుమారి మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన మరీ అధికం గొప్పగా ఉంది. దేవుడి స్తోత్రం. దేవుడు దయ రూతు మీదకి రావడానికి, దేవుడి కనికరం రూతు మీద రావడానికి, రూతు జీవితంలో దేవుడు చూసింది ఏంటి అని ఆలోచిస్తే మొదటి ప్రవర్తన కంటే కాలము గడిచకూడదు, సంవత్సరాలు గడిచకూడదు, ఆమె మంచి ప్రవర్తన అభివృద్ధి చెందుతుంది, మంచి గుణాన్ని చూపించగలుగుతుంది. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీవు యెహోవా చేత ఆస్వాదించబడిన దాని తప్ప. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు ప్రారంభంలో దేవుడు నమ్ముకున్నప్పుడు 2 గంటలు ప్రార్థన చేస్తారు దేవుడికి. కానీ ఈరోజు పావు గంట. ఎంత ప్రార్థన? 5 నిమిషాలు. ఒకప్పుడు దేవుడు ప్రారంభంలో ప్రవర్తన కలగబడినప్పుడు విశ్వాసములో బలవంతులుగా నీకు అసాధ్యమైన నేను తండ్రి అని స్మరణతో ఉంటారు. కానీ ఈరోజు దేవుడు తప్పించడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడి స్తోత్రం. ఒకప్పుడు దేవుడి సన్నిధంటే విశ్వాసముతో పరిగెత్తే మనసు ప్రారంభ దినాల్లో ఉంటుంది. ఈ రోజు అంటే వెళదాములే చూడతారు. దేవుడి స్తోత్రం. కానీ మనలాగా రూటి జీవితం లేదు, మనలాగా రూటి జీవితం లేదు. ఆమె ఉన్నప్పటి ప్రవర్తన కంటే వెనక ప్రవర్తనంట అధికముగా ఉంది. దేవుడి స్తోత్రం. అందుకే రూటి జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. రూతు బతుకు దేవుడు మార్చాడు. అనాథగా ఉన్న జీవితాన్ని బోయజ భార్యగా మార్చాడు. పేదరికుల రూతు జీవితాన్ని ఆస్తికర్తగా మార్చారు. ఒంటరిగా ఉన్న జీవితాన్ని ఉన్నత కుటుంబంలో చేర్చాడు. దానికి కారణం రూతు జీవితంలో శక్తి కలిగింది కాదు, చదువు కలిగింది కాదు, కండపలం కలిగింది కాదు, కానీ మంచి ప్రవర్తనే రూతు జీవితానికి దీవెన తెచ్చిపెట్టు. దేవుడి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా నా తండ్రిని బట్టి ఒక మేలు కోరుకునే వ్యక్తిగా ఉంటే దేవుడికి దండానికంటే ముందుగా నీ మంచి ప్రవర్తన తండ్రికి ఇవ్వాలి. ఏ వ్యక్తి అయితే దేవుడికి నీ వైపు చూస్తున్నప్పుడు ఒక మంచి ప్రవర్తన కలిగిన జీవితాన్ని నా తండ్రికి చూపించగలుగుతారో దేవుడు ఆత్మతో చెప్తున్నాను, వారు కోరుకున్నవన్నీ కూడా తండ్రిస్తారు. నా దేవుడు అనుగ్రహిస్తారు. నా దేవుడి నుంచి ఆశించదు కూడా గుడ్ క్యారెక్టర్. నీ పాత్ర కరెక్ట్గా ఉండాలి, నీ మనస్సు కరెక్ట్గా ఉండాలి, నీ ఆలోచన కరెక్ట్గా ఉండాలి, నీ హృదయం కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్నవాడితో సాతాను శక్తులు ఉండవు, దురాత్మ శక్తులు ఉండవు, లోక కీడు ఉండదు. వారి అప్పుల్లో కానీ, వారి బాధల్లో కానీ, వారి శ్రమలో ఉండరు. కానీ అటువంటి వ్యక్తుల పక్షాన దేవుడు నిలబడతాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చదివిస్తాడు, అద్భుతాలు చేస్తారు. అందల నిత్యుల దేవుడు వారిని కూర్చోబెడతారు. అట్టి స్థానంలో మీరందరూ కూర్చున్నగాక. మోకరించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈరోజు నీకు అందించిన దేవుడి మాట, నువ్వెలా ఉన్నావు అనేది కనిపెడుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో దీన్ని పట్టించుకోక నువ్వు కలిగి ఉన్న బంగారాన్ని కనిపెట్టుకుంటూ, నీకున్న ఆస్తుపాస్తులు పోకూడదు కనిపెట్టుకుంటూ ఒకవేళ ఉన్నావేమో, విలువైన నీ జీవితాన్ని ఆస్వాదించడానికి నువ్వు ఎలా ఉన్నావు అనేది మర్చిపోయావేమో.
ఈ సమయంలో దేవుడితో మాట్లాడు. ప్రతి ఒక్కరూ దేవుడితో మాట్లాడు. రూతు తన జీవితాన్ని కనిపెట్టుకుంది. ఒకప్పుడు లోకంలో ఉన్న మనిషి నీ దేవుళ్ళకి వచ్చాక ఎలా ఉండాలి నేర్చుకొని దేవుడికి అనుగుణ ప్రవర్తించినప్పుడు దేవుడి కనికరా మీదకి వచ్చింది. దావీదు నేను ఎలా ఉండాలి అని కనుగొని దేవుడికి నచ్చిన ప్రవర్తన ఉండడం వల్ల కనికరం దావీదు మీదకి వచ్చింది. ఈరోజు నువ్వు దేవుడి చేత ఒక ఆశీర్వాదం కోరుకుంటున్నావు, ఒక మేలు కోరుకుంటున్నావు, నిన్ను నూరేళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుని నీవు ప్రభు అడుగుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో కనిపెట్టావా? ఎంతమంది మాటలు విన్నారో ప్రతి మనిషిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ వారి ప్రవర్తన తేడాగా ఉంటే సరి చేసుకునే అవకాశం దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తుని మొలుచున్నాము తండ్రి. సమర్పణ పాడుతూ